హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగారాం. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే సోషల్ మీడియా. ప్రతి పోస్ట్ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకుంటున్నాము, దాంట్లో రీల్స్ చేస్తున్నాము, ఏదో చేస్తున్నాము, ఏదో చేస్తున్నాము. కానీ వాస్తవానికి మనం ఫోన్ వాడేది మనకి ఏదైనా కష్ట సుఖాలు వస్తే, మన చుట్టాలకు కానీ లేదా మన అమ్మ నాన్నకి కానీ ఎవరికైనా షేర్ చేసుకుందాము, ఏదో చేసుకుందాము అని చెప్పేసి, అంటే అది మంచి కోసం వాడమని చెప్పడం జరిగింది ఫోన్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫోన్లో మనకు పనికి వచ్చింది పక్కకు పెడుతున్నాము, పనికిరాని దాని గురించి అన్నీ ఆలోచిస్తున్నాం. సో నేను చెప్తున్నా, ముఖ్యంగా అమ్మాయిలకైతే, అమ్మాయిలు దయచేసి ఏది ఉన్నా మీరు ఫోన్ని వాడడం తగ్గించండి. అండ్ అలాగే మీరు మీ యొక్క ఫోటోలు ఏవైతున్నాయో వాటిని అప్లోడ్ చేయకండి, మీ పర్సనల్ ఫోటోలని. అండ్ అలాగే ఈరోజు సమాజం అనేది బాగలేదు, పరిస్థితి ఎట్లా ఏ విధంగా ఉంటే తెలుస్తలేదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడపిల్లకి, ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అమ్మ దయచేసి మీరు వినండి. ఫోన్లలో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మ్యాక్సిమము తక్కువ చేసేయండి, బంద్ చేసినా బెటరే. ఎందుకంటే మనకు నష్టం అనేది మంచి కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి, లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు దాన్ని వాడండి, ఏ విధంగా వాడాలనో ఆ విధంగా వాడండి. అంతేగాని మీ ఫోటోలు పెట్టి అది పెట్టి అప్లోడ్ చేసి దానికి ఏదో చేసి అనవసరంగా మనకు లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే మన ఫోటోలని వాట్సాప్లలో, ఇన్స్టాలలో, ఫేస్బుక్లలో లేదా మనం ఇంకెక్కడో పెట్టేస్తున్నాం. అదేమైపోతుంది, ఎవడో దానికి స్క్రీన్ షాట్ కొట్టి ఏదో చేసి మార్ఫింగ్ చేయడం అవి చేస్తున్నారు. కాబట్టి అదేమవుతుంది, మనం చెయ్యని తప్పులకు కూడా మనం అనవసరంగా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. అందుకే నేను ఏమంటున్నానంటే, చేతులు కాలకముందే మన జాగ్రత్త పడాలి. ఇక్కడ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటుంటే అది లాభం లేదు. ఎందుకంటే అక్కడ తప్పు చేసింది నువ్వు. కాబట్టి దయచేసి అలాంటి తప్పులు చేయకండి. వీరైనంత మట్టుకు ఫోన్ వాడండి, కానీ మంచి కోసం వాడండి, చెడు కోసం వాడకండి. ఏది ఉన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా మీ పేరెంట్స్ బహిర్గతంగా చెప్పండి. మీరు మనసులో పెట్టుకొని ఏదో ఈరోజు బాగుంది కదా అని చెప్పేసి అట్లనే కంటిన్యూ చేస్తే అది లేనిపోని ప్రాబ్లం అనేది కొని తెస్తుంది. మన లైఫ్ అనేది అర్థాంతరంగా ముగిసిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, మీరు ఫోన్లలో ఏదున్నా, పెళ్ళైన వారైతే మీ భర్తకి, పెళ్ళి కాని వారైతే ఇంట్లో పేరెంట్స్కి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదు అంటే మీరు తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి చిక్కులో చిక్కుకునే కంటే మన జాగ్రత్తలు మనం ఉండి సేఫ్గా ఉండడం చాలా బెటర్. ఎందుకంటే చెడు అనేది మనకు తొందరగా ఆకర్షిస్తుంది. చెడు అనేది ఎక్కువగా మనల్ని రమ్మని పిలిచినంత మాత్రం అది పిలుస్తుంది కూడా. ఎందుకంటే నన్ను నేను అని చెప్పేసి పిలుస్తూ ఆకర్షిస్తుంది. నేను ఆకర్షించినంత మాత్రం మన దగ్గరికి వెళ్ళిపోలే పని లేదు. కాబట్టి ఏది ఉన్నా ఓపెన్గా ఉండండి. ఇంట్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోండి, ఎవరికైనా తెలియజేయండి. అయితేనే అప్పుడు మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఏది దాచాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.